సో, కాకపోతే మీరన్నట్టు 'ప్రభాస్' సినిమాలో అవకాశం వచ్చింది. అంటే అవకాశం అనకూడదులే గానీ, హ్మ్. ఏ సినిమాలో చేసినా 'నాగమహేష్' హ్మ్. సో, బాగా ఈయనెవరో గాని బాగా చేస్తున్నాడని మొదటి నుంచి ఆ పేరైతే మీకొచ్చింది. హ్మ్. కాకపోతే ఎందుకింత మీరు లేట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి? అదివరకు ఏందంటే మీరు ఆల్రెడీ రంగస్థలం మీద చేశారు గదా! నేను యాక్చువల్‌గా 90స్‌లోనే సినిమాకి ట్రై చేశాను నేను. 90స్ 90స్‌లోనే చేశాను. కొన్ని సినిమాలు చేశాను అప్పుడు. అప్పుడు 'రక్షణ', 'మెకానిక్ అల్లుడు' చిరంజీవి గారిది, 'రక్షణ' నాగార్జున గారిది, 'ధర్మక్షేత్రం' బాలయ్య గారిది, 'కొండపల్లి రాజా' వెంకటేష్ గారిది, అవునా? ప్రెసిడెంట్ గారి పెట్టడం ఒక 10 సినిమాలు చేశాను. 10 సినిమాలు కూడా పెద్ద సినిమాలే. ఓకే. అప్పుడు పెద్ద సినిమా ట్రై చేసాను. చిన్న సినిమాకి ఎప్పుడు ట్రై చేసేవాడిని కాదు. ఓకే. కానీ ఆ స్కోప్ ఉండదని ఫీలింగ్ నాకు. ఓకే. అవన్నీ కూడా మంచి హిట్స్ అవి. నాగార్జున గారిది అయితే 'ప్రెసిడెంట్ గారి పెళ్ళాం', 'రక్షణ', 'వారసుడు' 3 సినిమా వరుసగా చేశా. అవునా? అంటే చిన్న చిన్న ఒక్కొక్క సీన్సే అంతే. డైలాగ్ ఓకే. పరంగా డైలాగ్ ఉండేవి మళ్ళీ. ఓకే. అట్లా చిరంజీవి గారితో ముఠా మెసేజ్ చేశాను. మెకానికల్లో సత్యనారాయణ గారి శారద కాంబినేషన్లో లాయర్గా చేశాను అప్పుడే ఓకే. ఆ రోజుల్లోనే. ఓకే. ముగ్గురు మునగాళ్ళు కమిట్ అయ్యి కొన్ని సీన్ చేసి తర్వాత వేరే కారణాల వల్ల కుటుంబ కారణాల వల్ల నేను మా అన్నయ్య గారు ఆరోగ్యం బాగోపోవటం, నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి రావటం, సినిమాని వదిలిపెట్టేశాను. ఓకే. చిరంజీవి గారు అప్పుడు ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా లాస్ట్ మూవీ చిరంజీవి గారితో కమిట్ అయిన సినిమానే. అవునా? అప్పుడు ఒక సీన్లో నా భుజం మీద చేసుకుని చిరంజీవి గారు మేము ఆ నగ్మా టీం వస్తుంటే అంటే ట్రైనింగ్ ఐపీఎస్లో ఉన్నాము సీన్స్ అవి వాళ్ళు టీచ్ చేసే సీన్స్లో నా భుజాల మీద చేసుకుని చిరంజీవి గారు ఉంటాం. ఓకే. యాక్షన్ చెప్పగా చిరంజీవి గారు ఇటు తిరుగుతాడు, నేను వెనక నేను తిరుగుతాను, నలుగురు అటాకు. అప్పుడు చేశాము. మళ్ళీ రీఎంట్రీ చిరంజీవి గారు దయతోటి మళ్ళీ ఖైదీ నెంబర్ 150లో. ఓహ్! అంటే ఇప్పుడు అంతకుముందే మీకు చిరంజీవి గారితో మంచి పరిచయం ఉంది. ఓకే. అప్పుడు పరిచయం ఉంది. తర్వాత నేను ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను ఒక ఆయన అభిమానిగా ఆయనతో పాటు ఆ పార్టీ కార్యక్రమాల్లో ఉండటం, నన్ను పర్సనల్గా కూడా తెలుసుకోవటం ఆయన. ఓకే. నేను అయితే ఎప్పుడు నేను మీతో కలిసి యాక్ట్ చేశానని నేను చెప్పలా. ఆయన గుర్తుండదు అనుకుంటాను నేను. ఓకే. ఆయనకైతే ఎప్పుడు నేను ఓపెన్ చేసి చెప్పలా. సో ఆల్రెడీ మీతో అంటే నేను మళ్ళీ రీఎంట్రీ అవ్వాలని కానీ మళ్ళీ రాజకీయాలు పెట్టి సినిమాకి వెళ్తాడని నాకు తెలియదు కదా అప్పుడు. అట్లా 5-6 ఏళ్ల పాటు నేను పార్టీ కార్యక్రమాల్లో కొంచెం చురుకుగా ఉన్నాను. అప్పుడు ఆయన దృష్టిలో పడ్డారు. అప్పుడు బాబు దగ్గర పరిచయం అయ్యా నేను. ఓకే. అయిన తర్వాత మళ్ళీ ఆయన సినిమాకి వచ్చిన తర్వాత ఒక సీన్లో ఈ సినిమాలో నేను కనిపించాలి, ఆయన పక్కన ఫ్రేమ్లో ఉండాలని వచ్చిన ఆశతోటి వెళ్ళి అడిగా. ఆయన అడిగారు. ఆయన అడిగా డైరెక్ట్గా చిరంజీవి గారిని వెళ్ళి, అన్నయ్య ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను, సినిమాలో చిన్న వేషం ఇవ్వండి, మీ పక్కన అలా ఒక. అప్పుడు కూడా ఇదివరకు మీతో కలిసి చేశాననే సంగతి ఇప్పుడు చెప్పలేదు సార్ నేను. ఇప్పటికీ తెలియదు ఆయనకి. ఇప్పటికీ తెలియదు ఆయనకి. ఆయన ఎప్పుడన్నా ఇది మహేష్లా ఉన్నాడని ఆయన అనుకుంటే తప్ప ఆ సినిమా సీన్లు చూసుకొని ఆ సీన్ చూసినప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు మెకానికల్ చూసారనుకోండి, సత్యనారాయణ గారి శారదా కాంబినేషన్లో చేశారు లాయర్గా డైలాగ్ వేషం. ఇక్కడ శారదలో చూసాం అప్పుడు. ఓకే. మహేష్ కదా అని అప్పుడు అట్లా ఆశ్చర్యపోవాలని తప్ప నా నోటితో నేను మనం మీతో కలిసి సినిమా చేసా సార్, నేను ఒకప్పుడు ప్రయత్నం చేసా సార్ అని ఎప్పుడు చెప్పలా. ఓకే. ఇప్పుడు చెప్పలా. ఇట్లా అడగటం, ఆయనేమో అద్భుతమైన అవకాశాన్ని నాకు అక్షయ పాత్ర లాంటి చిన్న పాత్ర ఇవ్వటం, మరి అది చాలా గొప్ప విషయం. చాలా చాలా గొప్ప విషయం. అది ఒక డివైన్ మూమెంట్స్ అనుకుంటా నేను. చిరంజీవి గారు ఇన్స్పెక్టర్ వేషం ఆయన్ని షర్టు పట్టుకుని మడిపెట్టి గడటం, స్టేషన్లో హెరాస్ చేయటం, అట్లా ఆ సన్నివేశం అంత గొప్పది కాబట్టి దాంట్లో నటించినందుకు నాకు అంత గొప్ప పేరు రావటం. ఎవరి అటెన్షన్ పడింది చాలా. ఎంత అటెన్షన్ పడిందంటే సుకుమార్ గారు కూడా ఎవడీడు తెలుగు కూడా, తమిళ కూడా, మలయాళం కూడా, మీ ముఖం అట్లా ఉంది, నా మొహం అట్లా ఉంది, దగ్గరగా ఉన్నాడు, మంచిది అట్లా ఉన్నాడు, ఎవడు రాడు దున్నపోతులా అంత హైట్ గీటు వెయిట్ ఉన్నాడు, చిరంజీవి గారు అంటే అసలు అంత భయం లేకుండా ఉన్నాడు అని ఈయన అనటం. అడవడం ఎంక్వైరీ. తెలుగు కొత్త యాక్టర్ అయితే తెలుగుడు అయితే కొంచెం భయపడుతూ పరిచయం లేకపోతే నాకు ఉంటుంది. సో ఆయనతో లాంగ్ జర్నీ చేశాం కాబట్టి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడే సందర్భాలు వచ్చినాయి కాబట్టి నాకు ఆయన దగ్గర చనువు, నేను భయపడాల్సిన పరిస్థితి లేకుండా ఉండిపోయింది. అదే నన్ను డైరెక్ట్గా నన్ను తీసుకుని నన్ను ఏదో పర్సనాలిటీ సరిపోయిందని ఆ సీన్ చేయమంటే నేను కింద పైదాకా డెంగ్యూ వ్యాధి వచ్చిన వాళ్ళకు వణుకుతూ ఉండేవాడిని. అలా ఆయనతో పరిచయం ఉండటం అదొక భాగ్యం ఏందండి. నేను అడిగింది చిన్న వేషం, అసలు నేను అంత అసలు
అంత గొప్ప వేషం ఆయన ఆఫర్ చేస్తాను కూడా నేను ఊహించలా. ఓకే. అంటే అడిగిన మధుర క్షణాలు, గొప్ప క్షణాలు, డివైన్ మూమెంట్స్ ఆయనే సజెస్ట్ చేశారు ఈ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని చిరంజీవి గారే వినాయక్ గారితో ఫిక్స్ చేయమంటాం. మహేష్కి ఇవ్వండి. మహేష్కి ఇవ్వు, చేస్తాడు అతను, ఫైర్ ఉంది అతని దగ్గర. ఇంకా గొప్ప అండి. నేను విన్నది ఏంటంటే అంటే కనీసం అప్పుడు దాకా మీరు స్టేజ్ ఆర్టిస్ట్ అనే విషయం అయినా తనకు తెలుసు. అసలు ఎప్పుడు నేను నటుడు అనే విషయం చెప్పలే. నేను రైటర్గా తెలుసు ఆయనకి, చిరంజీవి గారికి. ఇప్పుడు పార్టీ కావాల్సిన కంటెంట్స్ ఏమైనా రాసిచ్చేవాడిని. అవునా? అప్పుడు అట్లా నేను రైటర్ గాని నేను సో అప్పటికే అంటే ఫెమిలియర్ అయ్యా. సాహిత్యంలో ప్రవేశం ఉంది, కథలు ఉంది, కథ రాసేవాడిని. కానీ మీకు ఏదో సత్యాగ్రహి అని ఏదో ఒక పేరు కూడా ఉండేదంట. అదే సత్యాగ్రహి నన్ను దగ్గర చేసింది. అంటే చిరంజీవి గారి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఏదో ఒకటి ఆయనకి ఉపయోగపడాలనే ఆలోచన వచ్చింది నాకు. ఆయన దృష్టి పడాలి. నాకు పాలిటిక్స్ అంటే నేను పెద్ద ఇష్టం లేదు, ఇప్పటికీ ఇష్టం లేదు నాకు. ఆయన మీద ఇంట్రెస్ట్ తోటి నా వల్ల ఏమన్నా ఒక బెనిఫిట్ అవ్వాలి, నేను సైతం ప్రపంచానికి చేయాలని దీంతో నేను 10 మంది మోసుకెళ్ళేవాడిని కాదు, తీసుకెళ్లేవాడిని కాదు. ఎలాగ ఈయనకి ఉపయోగపడతానో ఆలోచించి మన దగ్గర రాసే లక్షణం ఒకటి ఉంది కదా, ఈ అక్షరాలను ఏమైనా సవ్యంగా వాడదామా అని చెప్పి అనుకుంటే ఒక థాట్ వచ్చింది. పొయిట్రీ లాగా రాసి అప్పుడు మనకి అగ్నిస్ట్ పార్టీస్ ఎవరు, కాంగ్రెస్ అండ్ టీడీపీ. ఈ రెండు పార్టీలు దుర్మార్గమైన పార్టీలు. ప్రజారాజ్యం పార్టీ వస్తేనే మనం బాగుపడతాం అనేది బాడీ లాంగ్వేజ్ తీసుకుని ప్రతి పొయిట్రీకి ఆ 15 రోజులు జరిగిన ఈవెంట్స్, మంచి ఈవెంట్స్ మనం ఇచ్చేయటానికి, టాపిక్ రేజ్ చేయటానికి ఉపయోగపడే పాయింట్ తీసుకుని నేను రాసేవాడిని. కాంగ్రెస్ టీడీపీ దుర్మార్గం పార్టీలా అని. ఎందుకంటే మన స్టాండ్ ఏంటి, ప్రజారాజ్యం కదా, అదే మనం తప్ప ఎవరు గొప్పలు కాదు కదా. అవును. అట్లా సత్యం రామలింగరాజు గారి ఇష్యూ జరిగినప్పుడు దాని బొమ్మ బొరుసు అంటే ఎడ్డు పెట్టి, నాణ్యానికి బొమ్మ బొరుసు, సత్యం రాజుకి బాబు వయస్సు. ఓకే. రెడ్డి గారి పాలనలో ప్రాజెక్ట్ అన్ని మైటాసు వశం, అడ్డదారి సంపాదనలో నేతలిద్దరూ పరవశం. మెట్రో రైలైనా, మచిలీపట్నం పోర్ట్ అయినా అది మైటాస్ సొత్తు. అధినేతలు ఎవరున్నా ఆర్డర్లు పట్టడమే అతిపెద్ద గమ్మత్తు. రాజుగారి దక్షిణమేస్తూ రక్షణనిచ్చిన కాసుల కాపరులు, వారి అవినీతి సామ్రాజ్యానికి చట్టరీత్యా వారసులు. ఇట్లాంటి భాషతోటి పోయిట్ 20 లైన్స్ రాసి సత్యాగ్రహని నేను నా పేరు వేసుకోకుండా పెన్ నేమ్ లాగా పెట్టా. అది ఒక 10,000 కాపీలు ప్రింట్ చేయించేవాడిని. మీ డబ్బు అంతే. 10,000 కాపీలు 2,000. ఆ రోజుల్లో 2,000. ఓకే. 2006లో 2007లో 2,000 రూపాయలు బడ్జెట్ దానికి. ఇంత దొంతలాగా ఇంత ఒక మన హ్యాండ్ సైజు ఉండేవి, చిన్న పాంప్లెట్, ఏ సైజు అది తెలియదు కానీ ఇంత వచ్చాయి. కార్లో తీసుకెళ్ళేవాళ్ళం, ఎవరు కుర్రోడు పక్కన తీసుకెళ్ళేవాడు, బాబు కొంచెం ఇచ్చేవయ్యా లోపల ఎవరు ఇచ్చారు అని చెప్పి దారి పేరుడికి ఇచ్చి పంపించేవాడు లోపలికి. అంటే మన నన్ను గుర్తుపట్టినంత వ్యక్తికి ఇచ్చి పంపించేవాడిని. నేను అరగంట లోపలికి వెళ్ళేవాడిని. ఈలోపు చదివిన ఎవరు కింద పేపర్ అసలు పడేసేవాడు కాదండి. పొయిట్రీగా ఉండేది, చదువుబుద్ధి వేసేది, విషయం ఎంత ఉండేది, ఇంకోటి చూపించాలనిపించేది, ఆ పదాల పొందికలు బాగుండేవి. ఓవరాల్గా నాకు ఈ సత్యాగ్రహి అవడం అనేది అట్లా ఒక 3-4 months పాటు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ పొయిట్రీ రాసి ఈ సత్యాగ్రహి ఎవడండి, అసలు ఎవడి సత్యాగ్రహి అనేలాగా ఒక ఠాగూర్ సినిమా లాగా అక్కడే చూపించా. ఒక టాక్ ఆఫ్ ది టౌన్ లాగా అయిపోయారు. టాక్ ఆఫ్ ద పార్టీ, నో డౌట్. ఎందుకంటే కంటెంట్ బాగుండేది, ఎంటర్టైన్మెంట్ ఉండేది. ఎవరో తెలియదు వాళ్ళందరూ కార్యకర్తలు ఎవరు తెలియదు, అసలు ఎవరు తెలియదు అండి. నేను సత్యాగ్రహాన్ని నాతో పాటు వచ్చే నా ఫ్రెండ్స్, నా బాయ్స్ తప్ప ఎవరు తెలియదు అసలు. అట్లా నేను 3-4 months పాటు అందరూ నా పాంప్లెట్స్, సత్యాగ్రహి పాంప్లెట్స్ చిరంజీవి గారి టేబుల్ మీద ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి టేబుల్ మీద ఉన్నాయి. ఇప్పుడు శ్రావణ్ యువరాజన్ లీడర్ ఇప్పుడు మన బీఆర్ఎస్లో ఉన్నాడు, ఆయన సత్యాగ్రహి అవడని అనుకునేది అందరూ అనుకున్నారు. ఎందుకంటే పొయిటిక్గా ఉంది, ఎఫెక్టివ్ లాంగ్వేజ్ వాడుతున్నాం కదా. చిరంజీవి గారికి మొదటే తెలుసా ఇది? తెలియదు. ఆయన తెలియదు. చివరికి ఏంటంటే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి, ఇక పాంప్లెట్స్ ప్రచారాలన్నీ బంద్ చేసిన టైంలో లాస్ట్ ఒకటి పరకాల ప్రభాకర్ గారు అల్లరి చేసిన తర్వాత కొంచెం నైరాశ్యంతో ఉన్నప్పుడు కొంతమంది పార్టీ వాళ్ళు ఉత్తేజించడం కోసమని యుగ పురుషులు టైటిల్ పెట్టి ఆ ఎపిసోడ్ గురించి రాస్తూ చిరంజీవి గారికి ఒక మోటివేషన్ ఇచ్చే డైలాగ్స్ స్టాంజ్ రాశా. క్రీస్తుకైనా కృష్ణునికైనా దేవుళ్ళని తొలిగాయ కష్టాలు,
మదరకైనా మహాత్మునికైనా దాపునకు వచ్చాయా సుఖాలు, కారణ జన్ములకు కాలమే పడుతుంది కఠిన పరీక్ష, తప్పదు వారికి అంతిమ విజయం, లోక శ్రేయస్సే వారికి రక్ష. మహేష్ వడ్డీ అని అప్పుడు పేరేసి ఫోన్ నెంబర్ ఇచ్చా. ఓకే, అప్పుడు అసలు పేరు పెట్టారు. అప్పుడు పెట్టాక లాస్ట్ అయిపోయింది టైం, ఇంకా అప్పుడన్నా డెలి పెట్టి ఓపెన్ అవ్వాలా. ఇవ్వగానే ఫోన్ మోగడం మొదటిని కాంప్లిమెంట్ ప్రతి 10,000 మంది 10,000 కాపీల మీద నా ఫోన్ నెంబర్ ఉంది కదా. ఫోన్ మోగుతా ఉంటే నేను సరైన వ్యక్తి యజ్ఞమూర్తి, ఆయన ఫోన్ చేస్తే ఎత్తుదాం. ఇది మనం రోజు ఫేస్ టు ఫేస్ మాడుతున్నాం, బట్ యూ డోంట్ నో దట్ ఐఎమ్ సత్యాగ్రహి. సో అట్లా పార్టీ చిరంజీవి గారు దగ్గరగా ఉండే పెద్ద నాయకులు ఫోన్ చేస్తుందా కరెక్ట్గా నేను అనుకున్న వ్యక్తి ఫోన్ చేశారు. నేను కూడా హలో ఎవరు అయ్యా సత్యాగ్రహి గారు, నేను వాయిస్ మాట్లాడా. సత్యాగ్రహి గారు 3 నెలలుగా మీరు అజ్ఞాతంగా ఉండి ఎంతో సేవ చేశారు, మీరు ఎవరో చూడాలనుకుంటున్నాము, ఒకసారి మీరు దర్శన భాగ్యం కలగ చేస్తారా అంటే వస్తారండి అని వెళ్ళా. బాగుంటాం బెళ్ళప్పించి వెళ్ళా. సార్ ఏంటి సార్ ఫోన్ చేశారేంటి అన్న. నేనా మహేష్, నీకు చేయలేదే అన్నాడు. చేయలేదా, మీ నెంబర్ నుంచి వచ్చినట్టుందండి అని ఆయన ముందు నిలబడి ఫోన్ కొట్టా. ఆయన టేబుల్ ఫోను సత్యాగ్రహి రింగ్ అవుతా ఉంది. సత్యాగ్రహి నువ్వు అన్నాడు. నేనే అన్నా.